రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం మెజారిటీ సంఖ్యను దాటేసింది. ఇటీవల కొత్తగా 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో అధికార కూటమి మెజారిటీ మార్కును విజయవంతంగా దాటింది. రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండగా ప్రస్తుతం 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో 4, మరో 4 నామినేటెడ్ స్థానాలుగా ఉన్నాయి. ఇటీవల కొత్త సభ్యుల ఎన్నిక తర్వాత ఖాళీగా ఉన్న 8 స్థానాలను మినహాయిస్తే రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 237గా ఉంది. ఇక మెజార్టీ సంఖ్య 119గా ఉంది. కొత్త సభ్యుల ఎన్నికతో ఎన్డీఏ ఈ ఫిగర్ను విజయవంతంగా దాటింది. ప్రస్తుతం ఎన్డీఏ సభ్యుల సంఖ్య 121గా ఉంది. దీంతో పార్లమెంట్ ఎగువ సభలో బిల్లుల్ని ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీఏకి మార్గం సుగమమైంది. కీలక చట్టాలు చేసే బలాన్ని అందిపుచ్చుకుంది. ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కొత్తగా 9 మంది సభ్యులను ఏకగ్రీవంగా గెలిపించుకోవడంతో సభలో బీజేపీ సంఖ్యాబలం 96కు పెరిగింది. ఎన్డీఏ బలం 121, ప్రతిపక్షాల సభ్యుల సంఖ్య 85కు చేరుకుంది.